ఇంకెంతసేపు ఉందిరా ఈ రోడ్డు. ఇక్కడ ఉప్పాడ బీచ్కి స్ట్రైటా? అందుకే ఇందాక బ్రో అంతసేపు ఆలోచించాడు, ఈ రూట్లో వెళ్ళిపోవచ్చు కదా అంటే వెళ్ళిపోవచ్చు కానీ అని. వెరీ బ్యూటిఫుల్ రోడ్ కదా. ఈ లారీని మనం క్రాస్ చేసేయాలి. ఇప్పుడు క్రాస్ చేయగలమంటారా? బెటర్ వి క్రాస్ దిస్ లారీ మ్యాన్. మొత్తం బ్లాక్ చేస్తున్నాడు. బ్రో గోప్రో ఛార్జింగ్ అయిపోయింది బ్రో. ఇప్పుడే బ్యాటరీస్ చేంజ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి రైడ్ స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మ్యాప్స్లో ఏమైంది? ఓ థ్యాంక్ యూ బ్రో. గ్లౌజ్ మర్చిపోయాను. భానుచందర్ చరణ్ అని ఉంటుంది నా పేరు మీద. లారీ మొత్తం క్లోజ్ చేసింది రోడ్డు వ్యూ. ఓకే కొట్టేద్దామా? వెళ్ళిపోద్దా. అందుకే నా గూగుల్ ఈ రూట్ చూపించలేదు. ఆ వైట్ పౌడర్ ఏదో అందులో నుంచి పడుతుంది, లారీల నుంచి. అమ్మోనియా అనుకుంటా, అమ్మోనియా మిక్చర్స్. బ్రో ఈరోజు రైడ్ వచ్చేసి కాజులూరు టు ఉప్పాడ బీచ్కి వెళ్తున్నా బ్రో. యానాం నుంచి నేను ఇక్కడ కాజులూరుకి వచ్చాను. కాజులూరు దగ్గర ఒక ఫ్రెండ్ ఉంటున్నాడు, వాడి దగ్గర నైట్ స్టే ఉండిపోయా. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు 11 అవుతుంది టైము. ఉప్పాడ బీచ్ వరకు రైడ్ చేసి అక్కడ నుంచి వీఆర్ హెడ్డింగ్ బ్యాక్ టు విశాఖపట్నం. చూసారా రోడ్ ఎలా ఉందో. నిన్న వచ్చిన రూట్ మాత్రం ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. అది రికార్డ్ చేయలేదు నేను, ఇప్పుడు ఫీల్ అవుతున్నా. బట్ ఇంకా కొంచెం ముందుకెళ్తే మంచి మంచి వ్యూస్ వస్తాయని ఆవిడ చెప్పాడు. చూద్దాం. ఈ రూట్ 7 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పాడు. చూసారా పక్కన గ్రీనరీస్ ఎలా ఉన్నాయో. మొత్తం ప్యాడీ ఫీల్డ్స్ అనమాట ఇవన్నీ. ఈస్ట్ గోదావరి మొత్తం కోస్ట్ లైన్ కదా. సో వీళ్ళకి 365 days ఏదో ఒక పంట వేస్తూనే ఉంటారు అనమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లొకేషన్ అయితే సూపర్ ఉన్నాయి, బట్ రోడ్ మాత్రం బాగాలేదు. బ్రో లుక్ అట్ దిస్ బ్యూటీ బ్రో. ఆసమ్ అంటే ఆసమ్ ఉంది కదా. మొత్తం ప్యాడీ ఫీల్డ్స్, కోకోనట్ ట్రీస్, ప్రశాంతంగా ఉంది ఇక్కడ. బట్ వెళ్తున్న రూట్ మాత్రం బాగాలేదు. ఫస్ట్ అయితే ఈ రూట్ని ఫినిష్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి టోటల్ 44 కిలోమీటర్స్ చూపించింది. 1 hour 21 లైక్ 1 hour 30 minutes అనుకోండి. 1 hour 30 minutes రైడ్ చేయాలి మనం ఉప్పాడ బీచ్కి రీచ్ అవ్వాలంటే. చేదువాడ విలేజ్ అంట ఇది. ఇక్కడ ఒక పాండ్ ఉంది, మినీ పాండ్. ఒకవైపు ఒక పార్ట్లో మంచిగా ఉంది వాటరు, ఇంకా పార్ట్ మొత్తం చెత్త ఉందన్నమాట. నీట్గా చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇది పాండ్. ఆ పక్కనే కోకోనట్ ట్రీస్ అలా పాండ్లోకి వచ్చి ఉన్నాయి, చూసారా భలే ఉంది. ఓ ఇక్కడ నుంచి మనకు కొంచెం సిమెంట్ రోడ్ వచ్చింది, మట్టి రోడ్ పోయింది. నిన్న వచ్చిన రూట్ మాత్రం మీరు చూసుంటే ఆసమ్. అసలు సేమ్ సీనరీస్ వస్తాయి అనుకుంటున్నాను. వస్తాయి, ఎందుకంటే మనకి గోదావరి చుట్టుపక్కల ఎక్కడ ఎలా ఇటువైపు వెళ్ళినా అదే అందం, అదే బ్యూటీ. గోదావరిలో రా బాబు. వావ్ వావ్ వావ్. ఓకే, ఇందాక రూట్ మీదకి ఇది కొంచెం బెటర్. అది మరీ అసలు డ్రైవ్ చేయడానికి అవ్వలే. వెనక మన లగేజ్ అటు ఇటు కొంచెం మూవ్ అవుతూ వచ్చింది. ఇక్కడ చూసారా కళ్ళు తీస్తున్నారు అంకులు, చెట్టు ఎక్కుతున్నారు అనమాట. ఇటువైపు మొత్తం ఫ్రెష్ కళ్ళు ఉంటాయి అన్నమాట. కళ్ళు తాగాలంటే ఇటు సైడ్ వచ్చేయండి, మొత్తం ఫ్రెష్ అంట. ఇది ఏం మిక్స్ చేయరంట.
జననేత జగనన్న ఫోటో ఉంది. ఇక్కడ ఒక షాప్ ఉంది. ఈ రూట్ చూడండి ఎలా ఉంది ఇక్కడ నుంచి. ఇక్కడ ఏదో సిలిండర్స్, ఇక్కడ ఏదో టిఫిన్ ఉంది. యాక్చువల్లీ మనం టిఫిన్ చేయలేదు మార్నింగ్ నుంచి. భయ్యా ఇడ్లీ ఉందా? టిఫిన్ ఉందా? టిఫిన్ ఉందా? ఏంటా పునుగులా? ఇంకేం లేవా తినడానికి? ఓడియా బ్రో, ఇప్పుడే ఇక్కడ టిఫిన్ షాప్ కనిపించింది. నేను ఆపాను కదా, అక్కడ ఏం లేవు, పునుగులు ఒక్కటి ఉన్నాయి. ఏదో ఇంక అడ్జస్ట్ అయిపోయాను. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉన్నాయి, బట్ ఇప్పుడు దొరికిందే ప్రసాదం లాగా ఇంకా తినేసాను అనమాట. మళ్ళీ ఆన్ ద వేలో ఉంటాయో లేదో తెలియదు, ఎందుకంటే ఇది మన లాస్ట్ ఎక్స్పీరియన్స్లో గట్టిగా దెబ్బతిన్నాం. తర్వాత తినొచ్చు అని చెప్పి మంచి ప్లేస్ కోసం వెళ్తే డెస్టినేషన్కి వెళ్ళిపోయాను తప్ప ఫుడ్ దొరకలే. అలా ఇప్పుడు అవ్వకూడదని దొరికిన దగ్గర, కనిపించిన దగ్గర ఫస్ట్ తినేసా. అక్కడ కొంతమంది మనల్ని గైడ్ చేశారు రూటు. మ్యాప్స్లో ఒకలా చూపిస్తుంది, కొంచెం ఎక్కువ చూపిస్తుంది అన్నమాట. సో అలా వెళ్ళకుండా వేరే రూట్లో వాళ్ళు చెప్పినట్టు కాకినాడ పోర్ట్ రోడ్లో నుంచి వెళ్ళమన్నారు, కొంచెం దగ్గర అవుతుందని. అసలు ఇక్కడ గవర్నమెంట్ ఈ రూట్ ఎందుకు అసలు బాగు చేయలేదు అంటారు? మంచిగా రోడ్డు వేస్తే ఈ చుట్టుపక్కల వ్యూ ఉంది చూసారు, ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. నీట్గా ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేయొచ్చు ఈ రూట్లో. బట్ దీన్ని ఎప్పటి నుంచో నాకు తెలిసి చాలా ఇయర్స్ నుంచి పట్టించుకోవడం మానేసినట్టున్నారు. ఏంటి అసలు ఏమవుతుందో ఏంటో. ఈ ఊళ్ళో ఎవరు రోడ్లు కావాలని చెప్పి కంప్లైంట్ కూడా చేయలేదా ఏంటి? రోజు ఎలా తిరుగుతున్నారు? 1 కిలోమీటర్ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది నాకు. ఓన్లీ సెకండ్ గేర్లోనే వెళ్తుంది బండి. ఈ రూటే కొంచెం షార్ట్ కట్ అని చెప్పి వెళ్ళనే వెళ్తున్నాను. ఇంకో రూట్ ఏదో చెప్తున్నారు అక్కడ అంకులు. అన్నీ చెప్పింది వింటూ వెళ్తే ఇంకా నేను కన్ఫ్యూజ్ అయిపోయి ఎటో వెళ్ళిపోతా. అందుకే కొంచెం ఈ మ్యాప్నే ఫాలో అయ్యి వెళ్ళిపోదాం. బ్రో, నీకు చెప్పడం కూడా మర్చిపోయాను, పెద్ద ట్విస్ట్ ఇచ్చింది భయ్య. అంటే లైక్ రైడ్ వెళ్ళిపోదాం అంతా నీట్గా ప్యాక్ చేసుకుని బ్యాగ్తో రెడీగా బండి దగ్గరికి వచ్చి ఇంకేం లేదు స్టార్ట్ చేసి వెళ్ళిపోవడమే అనుకుంటే, ట్విస్ట్ ఏంటంటే బైక్ మొత్తం కాకి రెట్టలు, కాకిలా పిట్టలా ఏంటో మరి మనకు తెలియదు కాబట్టి మొత్తం అయితే అభిషేకం చేసినట్టు, రట్టాభిషేకం, పాలాభిషేకం లాగా రట్టాభిషేకం చేసే బండి మొత్తం. ఎందుకంటే అక్కడ కోకోనట్ ట్రీస్ ఉన్నాయన్నమాట. సో ఆ ట్రీస్ కింద పెట్టాము. నైట్ టైం అంతగా నాకు ఏం కనిపించలేదు యాక్చువల్లీ. సో జస్ట్ నార్మల్గా పెట్టేశాను. మావాడైనా చెప్పాలి కదా, ఇక్కడ పెడితే మొత్తం అభిషేకం అయిపోతుంది రా అది ఇదని. వాడి బండిని అక్కడే పెట్టాడు. ఆడ బండి కూడా అయిపోయింది. నాదైతే ఇంకా చెప్పవసరం లేదు. మళ్ళీ ఒక 3-4 బకెట్లు వాటర్తో క్లీన్ చేస్తూ ఉంటే మధ్యలో వాటర్ అయిపోయింది. ఇంకొక ట్విస్ట్. సో అలా మొత్తానికి రైడ్ స్టార్ట్ అయ్యే ముందే మొత్తం ట్విస్ట్లు వచ్చాయి నాకు. క్లీనింగ్ చేసుకుని అన్నీ చేసుకుని, అందుకనే టిఫిన్ చేయడానికి కూడా టైం సరిపోలేదు. ఈ వ్యూ చూడు బ్రో, ఏమైనా ఉందా అసలు? ఇలా కోకోనట్ ట్రీస్, ఈ కర్వ్ ఎలా ఉంది చూసారా, మంచిగా ఉంది అసలు, సెక్సీ. అక్కడ ఫార్మర్స్ చూడండి పెస్టిసైడ్స్ వేస్తున్నట్టున్నారు. పంటకి పురుగు పట్టకుండా పెస్టిసైడ్స్ కొడుతున్నారు. భలే ఉందా అబ్బా. ఇక్కడ వీళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మొత్తం అగ్రికల్చరే ఉంటుంది. ఇక్కడ అగ్రికల్చర్లో కూడా వీళ్ళకి
తక్కువ ఏం రాదు, అసలు గట్టిగా వస్తుంది. అందుకే గోదావరి వాళ్ళు గోదావరి అమ్మాయిలని చేసుకుంటే లక్కీ అంటారు. గోదావరి వాళ్ళకి అన్నీ ఎక్కువే, డబ్బులు ఎక్కువే, మర్యాదలు ఎక్కువే, అన్నీ ఎక్కువే అంటారు, ఎటకారమే ఎక్కువే అంటారు కదా. ఈ గోదావరి అమ్మాయి మ్యాచ్ వస్తే మాత్రం ఒప్పేసుకో, నా మాట విను. చూసావు కదా ఎలా ఉన్నాయో పొలాలు, ఇన్ని ఏకర్స్, మంచి ల్యాండ్ లార్డ్ అయిపోతావు. కళ్ళు చూసారా, కళ్ళు 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 ఫ్రెష్ కళ్ళు అక్కడ అమ్ముతున్నారా ఆంటీ. ఓ మై గాడ్, ఫైనల్లీ ఒక మంచి రోడ్లోకి అయితే వచ్చేసాం బ్రో. ఈ ఊరు పేరు వచ్చేసి గొల్లపాలెం. సో కాజులూరు నుంచి గొల్లపాలెం వరకు రోడ్డు మొత్తం బర్బాద్. మావాడు చెప్పినట్టు ఒక 44 కిలోమీటర్స్ స్టార్ట్ అయింది కదా, 38 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇంకా. అంటే 38, 39, 40, 41, 42, 43, 44. ఎస్, ఎగ్జాక్ట్లీ 6 కిలోమీటర్స్ అయితే ఆ రూట్ ఉంది. వరస్ట్ రూట్ ఉంది, బట్ సీనరీస్ మాత్రం అవసరం ఉన్నాయి చుట్టుపక్కల. రూట్ ఒకటే బాగాలేదు, అది అప్డేట్. ఇప్పుడు మనం గొల్లపాలెం నుంచి టువార్డ్స్ ఉప్పాడ బీచ్కి రైడ్ చేస్తున్నాం. యో యో, ఇక్కడ తినాల్సింది, ఇందాక అనవసరంగా అక్కడ ఆపేసా. ఏం చేస్తాం మనకు తెలియదు కదా. వారాహి టిఫిన్స్ అంట. ఓకే, ఇది కొంచెం చిన్న టౌన్ లాగే ఉంది, ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి, పర్లే బ్రో. ఇటువైపు మొత్తం చేపల చెరువులే ఉన్నాయి బ్రో. చేపల రొయ్యలు సంథింగ్ అవే అనమాట. చేపలు రొయ్యలు పెంచుతారు కదా, సో ఆ చెరువులు అయితే ఈ రూట్లో మొత్తం లైన్గా ఉన్నాయి వరుస పెట్టి. నైస్ నైస్ బ్రో, నైస్ వ్యూ. కొన్ని వాటిల్లో వాటర్ ఉంది, కొన్ని ఏమో డ్రైగా ఉన్నాయి. వాటిని మళ్ళీ నీట్గా వేసి వాటర్ వదులుతారు అనుకుంటా. ఈ రూట్ చూడు బ్రో, సెక్సీ ఉంది కదా. అటే స్ట్రైట్గా చుట్టుపక్కల ప్యాడీ ఫీల్డ్స్, రోడ్డుకి అటు ఇటు ట్రీస్, ఇక్కడ ఏవో అమ్ముతున్నారు ఫ్రూట్స్. ఈ చీపురు కట్టు భయ్యా, ఇంత సైడ్కి వచ్చేస్తున్నామంట భయ్యా. లేదా ఫ్రూట్ షాప్ ఉంది ఇక్కడ నీట్గా. లైక్ మట్టిని అంతటిని మళ్ళీ కొబ్బరి చెట్లకి వేసినట్టున్నారు, తవ్వుతున్నారు, ఏదో చేశారు. మొత్తానికి అయితే చూడడానికి ప్రకృతి చాలా అందంగా ఉంది ఈ రూట్ మొత్తం. వావ్, అమేజింగ్ మ్యాన్, అమేజింగ్, అమేజింగ్. నాకు ఇలాంటి నేచర్, గ్రీనరీ మధ్యలో రోడ్డు, ఇలాంటి రోడ్లు రైడ్ చేయడం అంటే చాలా ఇష్టం. సూపర్. అందుకే నేను వచ్చింది కారణం ఇటువైపు ఈస్ట్ గోదావరి, ఇలాంటి రైడ్ ఎక్స్పీరియన్స్ చేద్దామనే ఈ రైడ్ మొత్తం స్టార్ట్ చేశాను అనమాట. లైక్ ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాం, రేయిపోలవరం బీచ్కి వెళ్ళాము. అక్కడ నుంచి యానాంకి వెళ్ళాము. యానాం నుంచి కాజులూరుకి వచ్చాము. కాజులూరు నుంచి ఉప్పాడ బీచ్కి వెళ్తున్నాము. ఉప్పాడ బీచ్ నుంచి బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోతాం, వైజాగ్. వావ్, ఇక్కడ రూట్ ఇంకొక రకంగా ఉంది. ఇక్కడ మొత్తం అటువైపు ఇటువైపు చెట్లు వచ్చి లైక్ ఒక యూ షేప్లో ఉందన్నమాట. మొత్తం ఒక రోడ్కి గొడుగు పట్టినట్టు ఉన్నాయి ఇక్కడ ట్రీస్. ఆసమ్ మ్యాన్, ఆసమ్. లైక్ రైనీ సీజన్లో ఈ రూట్ ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేసుకుంటే, లైక్ ఇమాజిన్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అలా వర్షం పడుతూ చిన్న చిన్న చినుకులు గడిచిన రోడ్డు మీద అలా డ్రైవ్కి వెళ్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్ బ్యూటీ మ్యాన్, నెక్స్ట్ లెవెల్. సూపర్, ఆసమ్. ఇందాక రోడ్డు ఎంత వరస్ట్గా ఉందో ఈ రోడ్డు అంత బాగుంది. అంబేద్కర్ గారు, హాయ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది అక్కడ. ఇక్కడ హౌసెస్ కొన్ని మరీ రోడ్డుకి దగ్గరలో ఉన్నాయి. నైస్ బడీ, నైస్. మీరు చూసారా బ్రో, చూసావా? ఇంకా బండి మీద క్లియర్గా కాకిరెట్టలు ఇంకా వదలలేదు బ్రో. చూడడానికి నాకే అసహ్యంగా ఉంది, బట్ ఏం చేయలేము. అంతకు మించి మనం ఒక టైం స్పెండ్ చేయలేము. వాటర్ కూడా లేదు. మొత్తం ఇంకా ఇంటికి వెళ్ళాక నీట్గా వాటర్ వాష్ చేయించాలి. కాకినాడ, అమలాపురం, నర్సాపురం.
అమలాపురం బుల్లెమ్మో చూసారు ఇక్కడ బోర్డు. కాకినాడ 11 కిలోమీటర్స్, కత్తిపూడి 46 కిలోమీటర్స్, రావులపాలెం 52 కిలోమీటర్స్. లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. కాకినాడ రైట్ సైడ్కి వెళ్ళాలి, రావులపాలెం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. ఇప్పుడు మొత్తం మన జనసేన కటౌట్లే కనిపిస్తున్నాయి. మొత్తం ఈస్ట్ గోదావరి, మొత్తం జనసేన వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాకినాడ, పిఠాపురం అంతా ఈ సరౌండింగ్స్లోనే కాబట్టి పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పెట్రోల్ కొట్టించాలి. పెట్రోల్ ఇక్కడ కొట్టించుకుందామా? ముందుకు ఏమైనా బంక్ ఉందా? ఇండియన్ ఆయిల్ హెచ్పి బంక్ ఒకటి వస్తుంది. హెచ్పికి వెళ్దాం. ఇది భారత్ పెట్రోలియం. ముందుకి హెచ్పి బంక్ ఒకటి ఉందని చూపిస్తుంది, చూడాలి. ఓ నాన్నగారు కాలింగ్. బండి ఇక్కడ పక్కన ఆపి ఫోన్ మాట్లాడదాం. చలో కాల్ అయిపోయింది. మళ్ళీ రైడ్ విల్ కంటిన్యూ అండ్ ద రైడ్ రెజ్యూమ్. నాన్నగారు ఎందుకు కాల్ చేశారంటే ఒక పార్సిల్ రిటర్న్ తీసుకోవడానికి ఒక అతను వస్తాడు. సో దానికోసం అనమాట వచ్చాడు. ఏం ఇవ్వాలి అని అడుగుతున్నారు. షార్ట్ గన్ మైక్కి పైన విండ్ ఇది ఉంటుంది కదా, విండ్ మఫ్లర్, అది ఆర్డర్ పెట్టాను. కాకపోతే సైజు చాలా పెద్ద సైజు వచ్చింది, బడా సైజు. అది అస్సలు సెట్ కాదు. ఇంకా దాన్ని రిటర్న్ పెట్టేసా. హెచ్పి పెట్రోల్ బంక్ హెచ్పి పెట్రోల్ బంక్కి ఎక్కువ అలవాటు పడ్డా, అందుకే హెచ్పి పెట్రోల్ బంక్లోనే పెట్రోల్ కొట్టేద్దామని ఒక 5 లీటర్స్ అయితే కొట్టించుకొని మళ్ళీ ఇక్కడ నుంచి రైడ్ స్టార్ట్ చేసేసా. ఇప్పుడు సేఫ్, ప్రశాంతంగా ఉంటుంది. బ్రో ఇదంతా కాకినాడే బ్రో. ప్రజెంట్ మనం కాకినాడలో రైడ్ చేస్తున్నాం. కాకినాడ రూట్స్ చూసారా బ్రో? గోప్రో ఛార్జింగ్ అయిపోయింది బ్రో. ఇప్పుడే బ్యాటరీస్ చేంజ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి రైడ్ స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మ్యాప్స్లో ఏమైంది? ఓ థ్యాంక్ యూ బ్రో. గ్లౌజ్ మర్చిపోయాను. భానుచందర్ చరణ్ అని ఉంటుంది నా పేరు మీద. సో మ్యాప్లో ముందు కనిపిస్తుంది జంక్షన్, అలా కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అది కొంచెం లాంగ్ అని చెప్తున్నారు ఇక్కడ లోకల్స్ని అడిగితే. ఈ రూట్ అయితే లెఫ్ట్ సైడ్ నుంచి కాకినాడ పోర్ట్ నుంచి వెళ్ళిపోవచ్చు అంట. ఇది దగ్గర అన్నారు, కాకపోతే రైల్వే గేట్స్ ఏవో ఉంటాయి అంటున్నాడు బ్రో. నేను కంగారులో గ్లౌజ్ మర్చిపోయాను, గ్లౌజ్ గుర్తు చేశారు అయ్యా. వంతెన, జగన్నాథపురం వంతెన అంట. ఓకే, ఈ వంతెన ఎక్కొద్దని చెప్పారు బాబాయ్. అక్కడ నుంచి వెళ్ళిపోమన్నాడు. అంటే ఇదేనా అనుకుంటా. ఓకే, బోట్స్ కాకినాడ పోర్ట్ రోడ్ అంట ఇదంతా. సో మనకి ఇక్కడ మొత్తం షిప్స్, కాకినాడ పోర్ట్ షిప్స్ అన్నీ ఎక్కడ కనిపించేస్తున్నాయి మనకి. నైస్ మ్యాన్. మొత్తం మెయిన్ రోడ్ పక్కనే ఉన్నట్టుంది ఈ పోర్టు. ఈ పోర్టు పక్కనే మొత్తం లారీ ట్రాన్స్పోర్ట్స్ అన్నీ కనిపిస్తున్నాయి లైన్గా. షిప్స్లో నుంచి వచ్చిన గూడ్స్ ఇవన్నీ తీసుకెళ్ళడానికి ఇక్కడ ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నీ ఉన్నాయనుకుంటున్నాను. ఇక్కడ ఏదో బంక్ ఉంది అబ్బా. ఓన్లీ ఆ పెట్రోల్ మిషన్స్కి తప్ప ఇంకేం లేదు. పైన టాపు సమ్మర్లో చచ్చిపోతారు అక్కడ పెట్రోల్ కొట్టేవాళ్ళు కూడా. వేసుకోవచ్చు కదా టాపు. రైల్వే ట్రాక్స్ కనిపిస్తున్నాయి. రైల్వే ట్రాక్స్ ఇక్కడ నుంచి ఉంటాయి అనుకుంటా. కాకినాడ పోర్ట్ స్టేషన్. నా లెఫ్ట్ సైడ్ కాకినాడ పోర్ట్ స్టేషన్ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి మనకి 23 కిలోమీటర్స్ చూపిస్తుంది, 48 మినిట్స్. కాకినాడ కాజా. అందుకే ఇందాక బ్రో అంతసేపు ఆలోచించాడు, ఈ రూట్లో వెళ్ళిపోవచ్చు కదా అంటే వెళ్ళిపోవచ్చు కానీ అని. ఇందుకే ఈ ట్రాక్స్ ఉన్నాయి చూసారా, ఈ పోర్ట్ కనెక్షన్ అన్నమాట. ఇవన్నీ
గూడ్స్ బళ్ళు ఎక్కువ ఉంటాయంట. ఒక్కోసారి ఎంతసేపు ఆపేస్తాడో చెప్పలేమన్నాడు. మధ్యాహ్నం అవుతుంది కదా, సరే ఈ టైంలో ఏమి ఉండకపోవచ్చు, వెళ్ళిపోండి అని చెప్పాడు ఆయన. ఆఫీస్ ఆఫ్ ది అడిషనల్ జాయింట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ హౌస్ కాకినాడ అంట ఇది. ఓకే, కస్టమ్స్ హౌస్ ఉంది ఇక్కడ. నైస్ మ్యాన్, నైస్. లైన్లో ఎన్ని ఉన్నాయో అసలు. ఇది రెండో రైల్వే ట్రాక్ క్రాస్ అవుతున్నాం. ఎండ అయితే గట్టిగా ఉంది భయ్యా ఇప్పుడు. ఇందాక కాకినాడకి ముందు గొల్లపాలెం ఆ రూట్ అంతా కొంచెం చల్లగా అనిపించింది, గొల్లపాలెం టు కాకినాడ వరకు. తర్వాత ఇప్పుడు కాకినాడకి ఎంటర్ అయ్యాక గట్టిగా ఉంది భయ్యా ఎండ. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళాలి. ఏంటి లారీ స్టేషన్ అదంతా. లంగర్ రేవు కాకినాడ అంట. ఓకే, ఈ లారీస్ అన్నీ కంటైనర్స్లో వచ్చిన గూడ్స్ అన్నీ లైక్ షిప్పింగ్ చేస్తున్నాయి. ఐకార్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ కాకినాడ సెంటర్ అంట. ఓకే, ఈ రూట్లో లారీలు వ్యాన్లు తప్ప మనుషులు అయితే ఎవరు ఎక్కువగా ట్రావెల్ చేయట్లేదు బ్రో. అందుకే గూగుల్ మ్యాప్స్ ఇది సజెస్ట్ చేయలేదు అనుకుంటా. పిల్లోడు పాపం భయపడతాడే అని. నిర్మానుష్యంగా ఉంది ఇక్కడ. అన్నీ గోడౌన్స్, పోర్ట్ రిలేటెడ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట, బిల్డింగ్స్. సో ఈ రోడ్డు చూడండి ఎలా ఉందో. మనుషులు ఎవరు ఉండరు అన్నమాట ఇక్కడ. అన్నీ ఫ్యాక్టరీస్ ఇవే ఉన్నాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్ స్టేషన్ కాకినాడ. ఇక్కడ కూడా బీచ్ ఉంది తెలుసు కదా, కాకినాడ బీచ్ ఉంది. బట్ మనం కాకినాడ బీచ్కి వెళ్ళట్లేదు, ఉప్పాడ బీచ్కి వెళ్తున్నాం. ఉప్పెన బీచ్కి. ఉప్పెన సినిమాలో చూసే ఉంటారు కదా, ఉప్పాడ బీచ్. ఆ బీచ్కి, ఆ రోడ్లో రైడ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అందుకు ఆ బీచ్ని సెలెక్ట్ చేసుకున్నాం. భలే ఉంటుందంట. అంటే లైక్ నేను కూడా చూశాను వీడియోస్లో. ఒక లైక్ వన్ సైడ్ మొత్తం సీ ఉంటుంది, సీ పక్కనే రోడ్డు ఉండి ఆ రోడ్లో కాకినాడ బీచ్. ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, ఇదో కాకినాడ బీచ్ అనమాట ఇది. సీ బ్రో, ఇదంతా బోట్స్ ఉన్నాయి, ఏదో వచ్చినట్టు ఉన్నాయి, చేపలు అనుకుంటా. ఇక్కడ నుంచి మనం ఎలా చూసుకుంటే మొత్తం బీచ్. అక్కడ అలా ఒక షిప్ వస్తుంది, అక్కడ ఇంకా సముద్రం లోపల వరకు స్టోన్స్ అలా వేసి ఉన్నాయి చూసారా. వైజాగ్ కూడా అలా ఉంటుంది ఒకటి పోర్టు దగ్గర. ప్రతి పోర్టు దగ్గర స్టోన్స్ ఎందుకు వేస్తారంటారు, తెలుసుకోవాలి. మీకు ఏమైనా ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి ప్లీజ్, నాకు తెలుసుకోవాలని ఉంది. ఇటువైపు అంతా ఏదో మట్టి మురికి ఎక్కువ ఉన్నట్టుంది, మళ్ళీ అటువైపు నీట్గా ఉన్నాయి ఈ వాటర్. ఇటువైపు మొత్తం ఈ సముద్ర వాటర్ చిన్న పాండ్ లాగా ఇటువైపు ఒకటి ఉంది, అది కాకినాడ బీచ్ కూడా చూసేస్తాం మనం. చలో లెట్స్ రైడ్ టు ఉప్పాడ. ఈ రూట్ చూడు మొత్తం ఈ చార్కోల్ డస్ట్ అనుకుంటా. ఓకే, సమ్ కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఈ గోడౌన్స్లో ఇక్కడ ఉన్నట్టున్నాయి. మనకి వైజాగ్ పోర్ట్లో చూసారా రకరకాల పౌడర్స్, సల్ఫేట్స్ లాంటివి ఏవో కనిపిస్తుంటాయి కదా, సాల్ట్ లాగా వైట్గా. అవన్నీ ఈ రూట్లో కనిపిస్తున్నాయి నాకు. పోర్ట్ అంటే ఎంతేనేమో అన్ని పోర్ట్స్ ఇలాగే ఉంటాయి. అయితే బ్లాక్ మొత్తం ఈ బొగ్గు ఎక్కువ పోర్ట్లో ఉంటుంది అనుకుంటా, లైక్ షిప్స్లో వాటిలో యూస్ చేస్తారు కదా, దాని గురించి. ఈ కోల్ ఎక్కువ స్టోరేజ్ ఇక్కడ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను.
ఇఫ్ ఐ ఆమ్ నాట్ రాంగ్. అమోనియా వైట్ ఇంత కనిపించింది అన్నాం కదా, అది అమోనియా కంపెనీ ఏదో ఉంది నా లెఫ్ట్ సైడ్లో. ఇవన్నీ చూసారా ఫ్యాక్టరీలోకి లైన్స్ అనమాట. గూడ్స్ బండి పంపించి వాటిల్లో ఫిల్ చేసుకొని ఎక్స్పోర్ట్స్ చేస్తారు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఓ మై గాడ్, అందుకే నా గూగుల్ ఈ రూట్ చూపించలేదు. లోకల్స్ మాత్రం ఇదైతే దగ్గర, తొందరగా వెళ్ళిపోవచ్చు అన్నారు. ఇంకా ఫ్రీగా ప్రశాంతంగా ఉంటుందేమో పోర్ట్ రోడ్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను. మొత్తం ఇది పోర్ట్ లోపల నుంచి మధ్యలో నుంచి తీసుకెళ్తుంది రూట్. ఆ వైట్ పౌడర్ ఏదో అందులో నుంచి పడుతుంది లారీల నుంచి, అమోనియా అనుకుంటా, అమోనియా మిక్చర్స్. ఈ రోడ్లో అస్సలు స్పీడ్ పనికిరాదు, స్పీడ్ కొట్టలేము కూడా. కాకినాడ కాకినాడ పోర్ట్ అంతా రైడ్ చేసాం కదా మనం. ఓ మై గాడ్ రోడ్ ఏందిరా నాయనా. వెరీ బ్యూటిఫుల్ రోడ్ కదా, ముచ్చటేస్తుంది నాకైతే. అవేంటో మహాతి అంట, ఏవో కంటైనర్స్లా ఉన్నాయి, పెద్ద పెద్ద ట్యాంకర్స్. లారీలో ఉన్న డ్రైవర్ కనిపించట్లేదు నాకు. ఇంకెంతసేపు ఉందిరా ఈ రోడ్డు. ఏందిరా నాయన, ఏంట్రా ఇదో చింతపండు పులిహోర చేసినప్పుడు చింతపండు నానబెట్టి పిసికితే ఎలా ఉంటుందో అలాగ అనిపిస్తుంది. అది మొత్తం ఆయిల్స్ అనుకుంటా. ఎంత స్లోగా వెళ్ళాలంటే మన వల్ల కాదు కదా. లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు అదే స్పీడ్ కొనసాగించాలనిపిస్తుంది. ఇక్కడ నుంచి 17 కిలోమీటర్స్ ఉంది బ్రో. లారీ భయ్య టర్నింగ్లు మొత్తం కట్టలు కొడుతున్నాయి. కట్టలు భారత్ బెంజ్ అంట, భలే ఉంది ఇది. ఇక్కడ చూడు బ్రో, మొత్తం లారీలు ఏదో రేస్ పెట్టుకుంటున్నట్టు పరిగెడతా ఉన్నాయి లారీలు. థ్యాంక్ యూ భయ్యా, వెళ్ళిపో అని చెప్పి సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ఏదో లారీ ట్రాక్లా అనిపిస్తుంది ఇది నాకు, రేసింగ్ ట్రాక్ లాగా. మొత్తం లారీసే ఉన్నాయి. అమ్మయ్య లారీని క్రాస్ చేస్తాం భయ్యా. ఇలా ఉండాలి కదా రోడ్డు. ఆ మాత్రం రైడ్ చేయాలంటే నేనైతే ఎంత దగ్గర అయినా ఈ రూట్ మాత్రం ప్రిఫర్ చేయవద్దని చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రోడ్డు ఏదైతే ఉందో మీరు ఆల్రెడీ చూశారు, ఇంక దాన్ని బట్టి డిసైడ్ అయిపోండి. శిల్పారామం అంట, ఎక్కడుంది ఏంట్రా ఈ పోర్ట్ ఏరియాలో. ఇక్కడ శిల్పారామం ఉంది, ఇంకొంచెం ముందుకి గో కార్టింగ్ ఉందన్నమాట. ఇక్కడికి వచ్చి ఎవడ చేస్తాడు ఈ పోర్ట్ డస్ట్ ఏరియాలో, అర్థం కావట్లేదు. చూడండి రోడ్డు ఇంకా ఇలానే ఉంది. నా ఫోన్లో ఏమో ఛార్జింగ్ అయిపోయింది, లాస్ట్ 20%. మన డైరెక్షన్స్ మిస్ అయిపోతాం. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందంటే ఛార్జ్ అయిపోయే లోపల డెస్టినేషన్కి రీచ్ అయిపోయి. బ్రో ఫైనల్లీ పోర్ట్ రోడ్ని ఫినిష్ చేసుకున్నాం బ్రో. ఇక్కడ నుంచి రూట్ బాగుంది బ్రో. ఇక్కడేదో మంచి కెనాల్లా ఉంది బ్రో. ఇదంతా రైట్ సైడ్ మొత్తం బీచే బ్రో. నీకు కనిపించదు అనుకుంటా, బట్ నేనైతే ఐ కెన్ ఏబుల్ టు సీ. ఇదంతా బీచే మొత్తం. కాకినాడ, ఉప్పాడ. కపుల్స్ అందరూ బీచ్కి వెళ్తున్నారు. రెస్ట్రిక్టెడ్ ఏరియా అని ఉంది. ఇదో మంచి స్పాట్ అనుకుంటా కపుల్స్కి. చూసారు ఎలా వెళ్తున్నారు ఎండలో. ఇక్కడ బైక్స్ పార్క్ చేసుకుని మరి ఎండలో వెళ్ళిపోతున్నారు నీట్గా లంచ్ చేయడానికి అనుకుంటా. సో ఈ రూట్ చూసారా, ఇంకా 11 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి ఉప్పాడకి. ఈ రూట్లో గట్టి కొడదాం బ్రో. ఇందాక నుంచి చాలాసేపు నుంచి మనం చాలా స్లోగా వచ్చాం కదా. ఫ్లడ్డెడ్ రోడ్ నియర్ బై. ఓకే
ఈ రోడ్డు ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కొడదాం. ఇక్కడ కొట్టకపోతే ఇంకెక్కడ కొడతాం చెప్పండి. ఇలాంటి దగ్గర ఓకే వీ కెన్ గో లిటిల్ ఫాస్టర్, కానీ మనం వెళ్ళలేము అనే దగ్గర మాత్రం బలవంతంగా స్పీడ్ కొట్టకూడదు. వావ్, ఇక్కడ నుంచి భలే ఉంది. మొత్తం రైట్ సైడ్ మొత్తం బీచ్, చెట్లు మాత్రం ఎండిపోయి అప్పుడే సమ్మర్ రాకముందే చెట్లన్నీ ఇలా కనిపిస్తున్నాయి. బ్రో ఎంటర్ అయిపోయాం బ్రో. నేను చెప్పిన ఉప్పాడ రోడ్డుకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది స్టోన్స్. ఇది ఉప్పాడ బీచ్ రోడ్లో రైడ్ అంటే ఇలా ఉంటుంది. చూశారు కదా, ఉప్పెన సినిమా ఇదే రోడ్లో చేశారనమాట. మనకి రైట్ సైడ్ మొత్తం స్టోన్స్ ఉన్నాయి. రైట్ సైడ్ వెళ్దామంటే అటు ఆపోజిట్ వెహికల్స్ వాళ్ళు అటు సైడ్ నుంచి వస్తున్నారు. అందుకే ఫ్లడ్డెడ్ ఏరియా అని వార్నింగ్ ఇచ్చిందనమాట మ్యాప్స్లో. మనకి భారీగా సైక్లోన్స్ ఇవన్నీ పడేటప్పుడు, తుఫాన్లు కానీ సునామీలు కానీ ఈజీగా వాటర్ అనేది రోడ్డు క్రాస్ అయిపోతుంది. అందుకే ఈ క్రాస్ అవ్వకుండా ఉండడానికి ఈ స్టోన్స్ చూసారు ఎలా పెట్టారో. ఈ ఫ్రంట్ ఉన్న వాటర్ కొంచెం బురదగా ఉంది, కలర్ మట్టి కలర్లో ఉంది. ఆ మధ్యలో చూస్తుంటే బ్లూ కలర్లో ఉంది. బట్ ఎక్స్పీరియన్స్ బాగుంది. సముద్రంతో పాటు రైడ్ చేస్తున్న ఫీలింగ్ ఉంది నాకు. వావ్, ఇటు పక్కేంటి లెఫ్ట్ సైడ్ ఏవో కన్స్ట్రక్షన్ చేసి ఇల్లు, ఇందిరమ్మ పథకాలు ఇల్లు ఉంటాయి కదా బ్రో, సపరేట్గా గవర్నమెంట్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు. మొత్తం అవే అనమాట. అవన్నీ చూస్తే అర్థమైపోతాయి. వాటన్నిటికీ సపరేట్గా ఎలక్ట్రిక్ లైన్స్ అన్నీ ఒకటే మోడల్లో ఉన్నాయి. కపుల్స్ చిల్ అయిపోతున్నారు పడేటప్పుడు. ఇదే రూట్లో అలా రైడ్ చేస్తే అమేజింగ్ మ్యాన్, అమేజింగ్. ఇక్కడ ఈ టైంలో కూడా రిలాక్స్ అవుతున్నారంటే చూడండి. ఎండ ఎంత ఎండ ఉన్నా బీచ్ పక్కన కూర్చోకుండా ఎలా వెళ్తారు చెప్పండి. సెక్సీ మ్యాన్, సెక్సీ. మనం ఇక్కడ ఒక ఫోటో దిగితే బెటర్ ఏమో. కొంచెం ఆగుదాం. ఓకే, ఇంతే. ఇంతకు మించి మనం ముందుకు వెళ్ళలేం. ముందుకు వెళ్ళొచ్చు, ఎవరైనా సపోర్ట్ ఉంటే పట్టుకుంటూ వెళ్ళొచ్చు. బట్ అవసరం లేదు, మనకి ఇక్కడ నుంచి వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం, అది చాలు. వావ్, భలే ఉంది అసలు. బ్రో ఇగో బ్రో, ఉప్పాడ విలేజ్ ఇది. లెఫ్ట్ సైడ్ మొత్తం కనిపిస్తుంది కదా హౌసెస్ అన్నీ. ఇక్కడ కొంచెం హైట్లో ఉన్నాయి స్టోన్స్, ఎందుకంటే హౌసెస్ ఉన్నాయి కదా ఇక్కడ, అందుకే కొంచెం ఎక్కువ హైట్గా పెట్టుకున్నట్టున్నారు సేఫ్టీ కోసం. నా 3 వీడియోస్ చూడకపోతే ముందున్న 2 వీడియోస్ చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయి బ్రో.